రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన అభయసం 6 గ్యారంటీల్లో భాగంగా యువ వికాసం పథకం కావాలని రాష్ట్రంలో 16 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వం 5 లక్షల మందికే ఇస్తాను. మరి ఎవరు అర్హులు? ఎవరికి వస్తది? మహాలక్ష్మి పథకంలో నెలకు 2,500 ఆర్థిక సాయానికి ఎవరు అర్హులు? ఎవరికి వస్తది? ప్రభుత్వ ఉచిత డబుల్ బెడ్రూమ్లు ఇంకా చాలా పంచడానికి ఉన్నాయి. మరి అవి ఎవరికి ఇస్తారు? 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు హామీలో ఈ సంవత్సరం 5 లక్షలు ఇచ్చారు. మిగిలిన 15 లక్షల్లో ముందు ఎవరికి వచ్చే సంవత్సరం ఇస్తారు? మరి మన వ్యవస్థ మారకుండా, అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు ఎలా వస్తాయి? అసలు వ్యవస్థ మారాలని నేను ఎందుకు ప్రయత్నం చేస్తున్నా అంటే, ఒకసారి గతంలోనికి వెళ్తే, గత ప్రభుత్వంలో సరైన ఆన్లైన్ వ్యవస్థ లేక, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత, జవాబుదారీతనం లేక చాలా పథకాల్లో లబ్ధిదారుల ఎంపికలో ఇన్ఛార్జ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కొన్ని సెలెక్ట్ చేయడం, కొన్ని కింద ఉన్న ప్రజాప్రతినిధులైన వార్డు మెంబర్, కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్పర్సన్, మేయర్, ఎంపీపీ, జెడ్పీటీసీ ఇంకా వారి అనుచరులకు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన పేర్లనే ఫైనల్ చేసి పేదోడా ఉన్నోడా అని, అర్హుడా అనర్హుడా అని తేడా లేకుండా నా పార్టీ వాడు నా అనుచరుడు అని పథకాలు ఇవ్వడం వల్ల చాలా పథకాల్లో డబ్బులు తీసుకున్నారు, అవినీతి చేశారు. సరైన ఆన్లైన్ వ్యవస్థ లేక కింది స్థాయిలో ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, మధ్యవర్తులు, అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ సర్వీసులో లంచాలు తీసుకుంటుండడం చూశాం. కానీ ప్రభుత్వ పథకాల్లో కూడా చాలా అవినీతి దుర్వినియోగం చూస్తూ చాలా మంది అనర్హులు పథకాలు ఇవ్వడం జరిగింది. మనం చూసాం, ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు జరిగిన అవినీతి స్కామ్లు మనం బయటకు వస్తున్నాయి. ఒకవేళ మారకపోతే కాబట్టి ఇలా ఈ పథకాల్లో ప్రభుత్వ సర్వీసుల్లో అవినీతి నిర్మూలించవచ్చు. ప్రతి టాపిక్ గురించి కామన్ సర్వీస్ సెంటర్లో ఐ వర్క్ ఫర్ డెవలప్మెంట్ ఇండియా అని 2 ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో నేను డీటెయిల్గా వీడియో చేస్తున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ సరైన ఆలోచన లేక ఈ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత, జవాబుదారం లేక గత ప్రభుత్వంలాగే ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, మధ్యవర్తులు, అధికారులు, ఉద్యోగాలు ప్రభుత్వ పథకాల్లో కూడా చాలా అవినీతి నిధుల చేయడానికి చాలా మంది అనర్హులకు పథకాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే వ్యవస్థ మారాలని, ప్రభుత్వ పథకాలు ఎలాంటి అవినీతి లేకుండా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు అందాలని, ప్రతి ప్రభుత్వ సర్వీసులో అవినీతి లేకుండా వ్యవస్థ మారాలని ఇంతలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. నా ఒక్కటి ప్రయత్నం వల్ల వ్యవస్థ మారదు అని నాకు తెలుసు. అందుకే మీ సపోర్ట్ కావాలని, మీ సలహాలు, సూచనలు నాతో షేర్ చేసి కొందరైనా మన వ్యవస్థ మారడానికి ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొందరి ప్రయత్నం వల్ల మన వ్యవస్థ మారిన అందరికీ ఉపయోగపడుతుంది.